ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని మనువాదాల నుంచి రక్షించుకోవడానికి కులమతాలకు అతీతంగా ప్రజలు ఏకం కావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్రకు మహబూబాబాద్ లో అపూర్వ స్వాగతం పలికారు. సుధాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మతోన్మాద బీజేపీని ఓడించి దేశాన్ని కాపాడుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం విడనాడాలని, లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. రిజర్వేషన్ కులాలు అంటరాని కులాలుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దేశం నుంచి తరిమేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి దేశంలో రాజ్యాంగం ప్రకారం జరగాల్సినటువంటి పరిపాలన మనవాదం ప్రకారం జరుగుతున్నటువంటి తీరులో ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తూ ఉన్నాం. మహిళలకు రక్షణ లేదు, వ్యవస్థ చేసి మానభంగాలు చేస్తున్నటువంటి పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ప్రశ్నిస్తే విధ్వంసం చేస్తున్నారు, ప్రశ్నిస్తే జైల్లో పంపిస్తున్నారు. ఒక ప్రశ్నే పాపంగా మాట్లాడేటువంటి పరిస్థితి.